ఎగ్జామ్ మామూలుగా రాయటం వేరు, మంచి ర్యాంకు కొట్టాలి అని సిద్ధపడి రాయటం వేరు. ఓ మంచి ర్యాంకు సాధించాలి అనుకున్నవాడు ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెడతాడు. కూర్చున్నా అదే ఆలోచన, నిలబడ్డా అదే ఆలోచన, తిన్నా అదే ఆలోచన, పడుకున్నా అదే ఆలోచన. ఇక రెండో ఆలోచనను రానివ్వటానికి ఇష్టపడ్డాడు. ఫ్రెండ్స్ వచ్చి అలా సరదాగా అలాగ వెళదాం రారంటే, ఈ ఒక్క వారం రోజులు ఆగండి రా అంటాడు. ఎందుకు ఏంటి వారం రోజులు అంటున్నావు ఏంటంటే, ఈ వారం రోజులు నన్ను గెలిచొద్దురా ప్లీజ్, ఎట్లనన్నా కానీ నా ఫ్యామిలీ ఇబ్బందుల్లో ఉంది, నేను ర్యాంకు కొట్టాలరా, నేనన్నా నిలబడి నా ఫ్యామిలీని బయట వేసుకోవాలి, లేకపోతే చాలా కష్టంగా ఉంది పరిస్థితి, నేనన్నా కుటుంబానికి బాసటగా నిలవాలి, నా తండ్రి పరిస్థితి బాగలేదు, నా తల్లి పరిస్థితి బాగలేదు, నా ఇంట్లో పరిస్థితులు బాగలేవు, ర్యాంకు సాధిస్తే కొంచెం నాకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడితే నా కుటుంబానికి ఏదన్నా బాసటగా ఉంటానని ఆరాటంతో కష్టపడుతున్నాను రా, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, 1 వీక్ టైం, నాకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు చెప్పండి వింటాను అని 2 మాటలు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చుట్టాలు వచ్చారనుకో, ఎలా ఉన్నారు, బాగున్నారా, సంతోషం, నేను చదువుకుంటున్నానండి, ఏమనుకోవద్దండి. ఆ ఆసక్తి లేదనుకో, ఏంటి అంకులు బాగున్నారా, ఎప్పుడు వచ్చారని కూర్చోండి, ఎలా ఉన్నారు, అందరు బాగున్నారా, ఇంకేం సంగతులు అంట, ఏముంది బాబు అంతా బాగానే ఉన్నాను, మంచిది, ఇంకేంటి సంగతులు, ఈ వ్యవహారంలో ఉంటాడు.